నవంబర్ 11వ తేదీ జరగబోయే ఏదైతే ఉందో జూబ్లీ హిల్స్ బైపోల్ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ ఎక్కడికక్కడ కూడా విస్తృతమైన ప్రచారం చేపట్టింది. ప్రజెంట్ అయితే మనం గోకుల్ థియేటర్ దగ్గర ఉన్నాము. గోకుల్ థియేటర్ దగ్గర ఇక్కడ ఎర్రగడ్డలో ఏదైతే ఉందో ప్రతి ఇంటింటికి తిరిగి కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు ఇటు బీఆర్ఎస్ వాళ్ళు అడిగి అసలు మరిన్ని అంటే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటంటే ప్రజలు అసలు రెస్పాన్స్ ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, అంటే ఎన్ని రోజుల నుంచి మీరు ప్రచారం మొదలు పెట్టారు? లాస్ట్ 1 వీక్ నుంచి ప్రచారం చేస్తున్నాం. ఆల్రెడీ ఇంతకుముందు డేటా ప్రకారం 71, 72, 73, 74 బూతులలో తిరుగుతున్నాం. ఈరోజు డోర్ టు డోర్ తిరగడం జరుగుతుంది. ఆల్రెడీ మాకంటే ముందు ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయినారు. కారు కేసీఆర్ సారే కావాలి మళ్ళీ అనే నినాదంలో ప్రజలు ఉన్నారు. మైనార్టీ సోదరులు కూడా ముక్త కంఠంతో వీఆర్ బీఆర్ఎస్ అంటున్నారు. కాబట్టి గ్రౌండ్ లెవెల్లో ఆ విధంగా ఉంది. మా గెలుపు నల్లేరు మీద నడకే, ఇంకా ఎలాంటి అనుమానం లేదు. చూసుకున్నట్లయితే కనుక జూబ్లీ హిల్స్ లోని బీఆర్ఎస్ కార్యకర్తల్ని అసలు క్యాడర్ని నేను తిరగనివ్వను అని చెప్పేసి నవీన్ యాదవ్ కొన్ని మీడియా ముఖంగా బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. దాన్ని మీరు అసలు ఏ రకంగా చూస్తారు? మేము కేసీఆర్ సైనికులం అమ్మా. మేము కేసీఆర్ సైనికం. ప్రజాస్వామ్యబద్ధంగానే తెలంగాణ తీసుకొచ్చినాం. ప్రజాస్వామ్యంగా ప్రజల దగ్గర పోయి ఓట్లాడుతున్నాం. ఈ అహంకారాలు, ఈ బెదిరింపులు ఇవన్నీ భయపడడం కాదమ్మా. ఈ తాటాకు చప్పులకు భయపడే కార్యకర్తలం కాదు. మేము కేసీఆర్ కార్యకర్తలం. కేసీఆర్ పెంచి పోషించిన నాయకులం. కేసీఆర్ పేరు చెప్పుకుంటాం. కేసీఆర్ చేసిన అభివృద్ధి చెప్తాం. కేసీఆర్ చేసిన పనులను చెప్పే ప్రజలను ఓట్లాడుతున్నాం. మైనార్టీ సోదరులను కూడా అదే విధంగా అడుగుతున్నాం. కేసీఆర్ గారు మీకు ఏం చేసిండ్రు, ఎప్పుడు తోఫా ఇచ్చిండ్రు, ఏ విధంగా జరిగింది, రైతు బంధు ఎవరికి ఇచ్చిండ్రు, రైతు భూములు రైతులకు ఇచ్చారు. వాళ్ళకు ఇక్కడ ఈ సిటీలో ఉన్న వాళ్ళకి కనెక్టివిటీ ఉంది. ఆల్రెడీ ఇది ఇంతకుముందు బీఆర్ఎస్ వెండింగ్ సీటు. మాగంటి గోపీనాథ్ గారి కంటే కూడా సునీతమ్మ గారికి డబుల్ మెజార్టీ వస్తుందని అనుకుంటున్నామా. రైట్, అంటే జూబ్లీ హిల్స్ లో అసలు బీఆర్ఎస్ క్యాడర్ని బయటికి పోనివ్వకుండా చేస్తాను అని చెప్పేసి పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి వ్యాఖ్యల్ని మీరు ఏ రకంగా తీసుకుంటారు? తెలంగాణ సృష్టికర్త కేసీఆర్ సైనికులం మేము. మాకు ఇవన్నీ ఉండేయమ్మా. మాట్లాడుకోవడానికి ఏదో మూకదంపుడు ఉపన్యాసాలు వేయడానికి వాళ్ళు తిరిగినాం, వీళ్ళు కానివ్వం, వాళ్ళు కానివ్వం. మేము ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల దగ్గరికి పోతున్నాం. అవన్నీ ఏముండేయమ్మా, ఏదో షోపుటప్పు వాళ్ళకి అనుకూలమైన పత్రికల్లో అక్కడెక్కడ ఏదో కావాలని సినిమా డైలాగులు కొడతారు. వాటితో ఏం కాదమ్మా. మేము థియరీ వద్దు, ప్రాక్టికల్ చేయమంటున్నాం. ప్రాక్టికల్గా మీరు ఏం చేస్తున్నారు, ప్రాక్టికల్గా ప్రజలకు ఏమి ఇచ్చిండ్రు, ప్రాక్టికల్గా మీరు అధికారంలో 2 ఏళ్ళు అయింది, 2 ఏళ్ల నుంచి ఏం చేసిండ్రో అది చెప్పి అడగమంటున్నాం. ఈ బెదిరింపులు, ఈ రౌడీజాలు, ఈ మాటలకు ఎవరు భయపడరామా? మా కార్యకర్తలు కాదు, ఓటర్ గారు, మహిళలు కూడా భయపడరామా. రైట్, ఇంకా ప్రజల నుంచి స్పందన అంటే ఏ రకంగా వస్తుంది అంటే ఏం చెప్తున్నారు? ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక ఈ బాకీ కార్డులు ఇవన్నీ కూడా మీరు పంచుతూ వస్తున్నారు. అంటే ప్రజలు అసలు దీన్ని చూసి ఏమంటున్నారు? పూరా మాలుమే అంటున్నారు ముస్లిం సోదరులు, ఎంఐఎం సోదరులు. ఎంఐఎం పార్టీ కూడా మాకు మోసం చేసింది. ఎంఐఎం క్యాండిడేట్ను పెట్టలేదు. ఫరీదాబాద్ పోతారు, మధ్యప్రదేశ్ పోతారు, బీహార్ పోతారు, అక్కడ పార్టీలో క్యాండిడేట్ పెట్టారు, ఇక్కడ మాత్రం క్యాండిడేట్ పెట్టలేదు. కాబట్టి వాళ్ళంతా లోపాయకారంగా హైడ్రాకు భయపడి వాళ్ళ కాలేజ్ కూలగొడతారేమో, వాళ్ళకి ఇంకేమైనా ఇబ్బంది అవుతుందేమో అని భయపడి వాళ్ళు లోపాయకారంగా అనుకుంటున్నాం మేము. కాబట్టి మేము మాత్రం కార్ సైడే ఉంటాం, కేసీఆర్ సైడే ఉంటాం. మాకు ఎంఐఎం లీడర్లు కాదు, నాయకులు కాదు, ఎవరు చెప్పినా వాళ్ళ మాట అయినది లేదు. మేము వీఆర్ విత్ బీఆర్ఎస్, వీఆర్ విత్ కేసీఆర్. అవర్ ఫ్యూచర్ లీడర్ ఈజ్ కేటీఆర్ గారితో అభివృద్ధి సాధ్యమవుతుంది. మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, ఈ నగరం ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ కోసము వాళ్ళు చెప్పిన విధంగా ఏ పార్టీ ఏ క్యాండిడేట్ పెడితే ఆ క్యాండిడేట్ మేము పనిచేస్తామని చెప్తున్నారు. సునీతమ్మ గారికి మేము ముక్త కంఠంతో ప్రచారం చేస్తున్నాం. हमारा पूरा सब मालूम है, हमारा पूरा डिस्कस कर लिया, हम पूरा वोट हम बीआरएस को डाल रहे बोल रहे. రైట్, అంటే ప్రజల్లో ఏమైనా మార్పు కనబడుతుందా 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన గురించి? ఇక్కడ ప్రజల్లో మేజర్గా ఏంటంటే ఈ సీట్ ఇంతకుముందు యావత్ హైదరాబాద్ మా సైడే ఉంది. ఇక్కడ ప్రజల్లో మార్పు కంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు పశ్చాత్తాప పడుతున్నారు. అయ్యో మేము కేసీఆర్ పోగొట్టాము, కేసీఆర్ ఉంటే బాగుండు, అప్పుడే బాగుండని వాళ్ళు అంటున్నారు. మీరు ఇంకా ధైర్యంగా ఉండండి, మళ్ళీ ఎట్లా ఇంకో 2 ఏళ్ళలో మేము వస్తున్నాం మేము అంటున్నాం. పల్లెకపోతే వాతావరణం అంత ఓదార్పు యాత్ర ఉంది. వాళ్ళు మమ్మల్ని ఓదార్చున్నారు, మేము వాళ్ళని ఓదార్చున్నాం. ఇక్కడ అవకాశం వచ్చింది కాబట్టి 4 కోట్ల ప్రజలు మీకోసం వెయిట్ చేస్తున్నారు. జూబ్లీ హిల్స్ ప్రజలు మీ తీర్పు ముఖ్యం. మీ తీర్పు కనుక కరెక్ట్ వస్తే వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు, వాళ్ళు చేసిన మోసాలు కొన్నన్న వాళ్ళకు బుద్ధి వస్తుంది, ప్రభుత్వం మెసులుకుంటుంది, మనుగడ వాళ్ళు పరిపాలన సరిగ్గా చేస్తారు. ఈ 6 గ్యారెంటీలు మళ్ళీ రివిజన్ చేస్తారు, ప్రజలకు లబ్ధి జరుగుతుంది. అమ్మాయిలకు స్కూటీలు ఇస్తారు, తులం బంగారం పెళ్లిళ్ళ వాళ్ళందరికీ ఇస్తారు, రైతు బంధు 15,000 ఇస్తాను, ఆ బంధు ఇస్తారు. న్యూట్రిషన్ కిట్టు, కేసీఆర్ కిట్టు బంద్ చేసిండ్రు. వాళ్ళు రేవంత్ పెట్టుకుంటారో, సోనియా పెట్టుకుంటారో, ప్రియాంక పెట్టుకుంటారో, రాహుల్ పెట్టుకుంటారో, ఏదో పేరు పెట్టుకొని ప్రజలకు ఇస్తారు అని ఆశపడుతున్నాం. మేము చెప్తున్నాం ప్రజలకి. కాబట్టి మీరు ఈ 4 కోట్ల మందికి మీ ఓటే ఉపశయనం. మీ ఓటుతోటే మీరు ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తే యావత్ తెలంగాణకి లాభం జరుగుతుంది, ప్రజలకు లాభం జరుగుతుంది. కాబట్టి మేము ప్రతిపక్ష పార్టీగా
ప్రజలకు 6 గ్యారెంటీల కార్డును వాళ్ళు ఇచ్చిన గుళ్ళ పెట్టి మసీదులు పెట్టి చర్చిలో పెట్టిన కార్డులను ప్రజలకు రిపీట్గా ఇస్తున్నాం. మీరు ఇంత నష్టపోయినరు, రుణమాఫీ కింద 2 లక్షలు పూర్తి కాలేదు, వరి పంటకు మీకు ఇవ్వాల్సిన 15,000 ఇస్తున్నారు, 2 సార్లు ఎగ్గొట్టి 50,000 అది పోయింది, రైతు కూలీలకు 2 సంవత్సరానికి 24,000 ఇవ్వలేదు, నిరుద్యోగ ఉద్యోగాలకు 88,000 బాకీ ఉన్నారు, విద్యా భరోసా కార్డు కింద 5 లక్షల రూపాయలు ఇంకా ఇప్పటివరకు ఇవ్వలేదు, ఆటో కార్మికులకు 24,000 బాకీ ఉన్నారు 2 సంవత్సరాల. ఈ విధంగా మేము చెప్తున్నాం. మహిళలకు 55,000 బాకీ ఉన్నారు, 2,500 రూపాయలు ఇస్తా అని, వృద్ధులకు 1,32,000 బాకీ ఉన్నారు ఒక్కొక్కరికి. కాబట్టి ఇది ప్రజలకు గుర్తు చేస్తున్నాం. దానికోసం ప్రజలు కూడా అవేర్నెస్ తీసుకోమని చెప్తున్నాం. అజారుద్దీన్కి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వడాన్ని ఏ రకంగా చూస్తారు? అందులోనూ ఇప్పుడు అంటే ఈ ఎలక్షన్లో అతనికి క్యాబినెట్లో చోటు కల్పించడాన్ని మీరు అసలు ఏ రకంగా చూస్తారు? ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఆయన రేపు ఏమన్నా మైనర్ నుంచి మేజర్ అవుతున్నాడా? మరి రేపు ఇవ్వడానికి కారణం ఏంది? నిన్నటి వరకు మైనరా? రేపు ఇవ్వడానికి 11 రోజుల ఎలక్షన్ ఉన్నప్పుడు మైనర్ మేజర్ అయ్యే వరకు ఆగినరా? మరి ఎందుకు ఈ 2 సంవత్సరాల వరకు ఇవ్వలేదు? మైనార్టీ మీద ప్రేమ ఉన్నది. మైనార్టీ మీద ప్రేమ ఉంటే ఎందుకు ఇవ్వలేదు? అంటే ఓట్లు గుర్తు రాగానే మైనార్టీలు అవసరం పడతారని అజారుద్దీన్ని ఎరగా పెడుతున్నారు అనేది ప్రజలు పూర్తిగా అనుకున్నారు. అదంతా అపహాస్యం కింద ప్రజలు చూస్తున్నారమ్మా. అది రాంగ్. మైనారిటీ ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి పడతాయి, కాంగ్రెస్ పార్టీకి పడవు అన్న నేపథ్యంలో భయంతోనే ఇప్పుడు అతనికి మంత్రి పదవి ఇచ్చారు అని అనుకోవచ్చా? 100% కరెక్ట్. ఎమ్మెల్సీ కాదు, ఆయన ఎమ్మెల్యే కాదు ఇప్పటి వరకు. రేపు 11 గంటలకు 12 గంటలకు ముహూర్తం పెట్టి ఆయన మంత్రి చేస్తున్నారంటేనే ఎంఐఎంఈ ఓట్లకు ముస్లిం ఓట్లకు ఎరేస్తున్నారు అనేది ఎంఐఎం పాచిక పాగలేదు. వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం బీఆర్ఎస్ మంచి స్వింగ్లో ఉంది, బీఆర్ఎస్ పార్టీ మంచి స్వింగ్లో గెలుస్తుంది ఇక్కడ. కాబట్టి ఏం చేయాలి? దీన్ని ఎట్లనే డైవర్ట్ చేయాలంటే డైవర్స్ పాలిటిక్స్ అలవాటు ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇప్పుడు అజారుద్దీన్ గారిని రేపు మంత్రి పదవి తీసుకుంటారు. దాంతో ఏం కాదమ్మా, అజారుద్దీన్ గారిని మంత్రి పదవి చేసినంత మాత్రం ఆయనకు ప్రోటోకాల్ వస్తుందేమో, 2 కార్లు వస్తుందేమో, సెక్యూరిటీ వస్తుందేమో, ఒక మంత్రి క్వార్టర్ వస్తుందేమో, ఆయనకు ఒక హోదా వస్తుందేమో, కానీ సామాన్యునికి ఏం జరుగుతుంది? ఆటో కార్మికునికి ఏం జరుగుతుంది? చిన్న మామూలు గరీబులకు ఏం జరుగుతుంది? హైడ్రాల ఇండ్లు కూలగొట్టిన వాళ్ళకి ఏం జరుగుతుంది? ఏ విధంగా జరుగుతుంది? అజారుద్దీన్ ఒక్కడే మొత్తం ముస్లిం మైనార్టీకి మంత్రి పదవి ఇవ్వగానే లాభం జరిగేది కదా అని మైనార్టీ సోదరులు అంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ వాసుదేవ్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి అసలు నవీన్ యాదవ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యల మీద ఎలా రెస్పాండ్ అవుతారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే నవీన్ యాదవ్ ఒక పక్క నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలని జూబ్లీ హిల్స్ దాటనివ్వను అని చెప్పేసి అని ఆయన కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. సో దాన్ని మీరు అసలు ఏ రకంగా ఇవాళ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాగా రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నాడు. మనం డెమోక్రసీ కంట్రీలో ఉన్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పుకుంటున్నది మీ నాయకుడు. మరి ప్రజాపాలనలో ప్రజాస్వామ్య ప్రభుత్వంలో నీ ఇష్టం వచ్చినట్టు ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులు ఆ నియోజకవర్గంలో పనిచేయడం అనేది ఆనవాయితీ. అది కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది, బీజేపీ పార్టీ చేస్తూ ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉన్నది ఎప్పటి నుంచెల్లో. మరి బయట నుంచి వచ్చి ఈడ పనిచేస్తే మీరు ఎన్నికల దాకా చూస్తాం, మీరు డివిజన్లో అడుగు పెట్టద్దు, మేము ఇంటికి కూడా పోరు అని మీ యొక్క బెదిరింపు ధోరణి ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రజానీకం? నువ్వు ఏం పరిపాలన చేస్తావు? రేపు ఎమ్మెల్యే గెలిస్తే నువ్వు ఎమ్మెల్యే గెలవకముందే ఈ గిన్నెచ్చులు కొడతాను. రేపు ఎమ్మెల్యే గెలిస్తే పరిస్థితి ఏంది? ప్రజల పరిస్థితి ఏంది? ఎవరిని వదిలిపెట్టినంటున్నారు. అదే ఇప్పుడు ఎవరిని వదిలిపెట్టవు అంటే ఇది డెమోక్రసీ కాదా? ఎస్ రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా దీనికి? నువ్వు జూబ్లీ హిల్స్ ప్రజానీకం అడుగుతున్నది ఇవాళ. ఏంటిది మీ నాయకుడు ఇక్కడ, మీ అభ్యర్థి ఏంది ఈ బెదిరింపులు? ప్రజాస్వామ్య ప్రభుత్వంలో లేమా? హక్కు లేదా? ప్రచారం చేసుకునే హక్కు లేదా మాకు? నీకు ప్రజల నుంచి వెళ్ళి ఓట్లు ఎట్లా తీసుకోవాలనో ఆలోచన చేయండి. అరే మేము ప్రచారం చేస్తా అంటే ప్రచారాన్ని అడ్డుకోవడం, రాత్రిపూట ఫోన్లు చేసి బెదిరించడం, మా యొక్క కార్యకర్తలను, బూత్ లెవెల్ కార్యకర్తలను ఎవరెవరు యాక్టివ్గా తిరుగుతున్నారో ఐడెంటిఫై చేయడము, ఇదేం సంస్కృతి? నేను విజ్ఞప్తి చేస్తున్న జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి మీ యొక్క కన్నులు ఇటు పెట్టండి, మీ చూపు ఇటువైపు తిప్పండి. ఒకసారి ఏం జరుగుతున్నది జూబ్లీ హిల్స్లో? ఎటువైపు పోతా ఉన్నాం? నాడు బీఆర్ఎస్ సర్కార్లో రాష్ట్రాన్ని అగ్రికల్చర్ సెక్టార్గా తీర్చిదిద్దితే నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇవాళ ఈ జరుగుతున్న ఎన్నికలు రౌడీయిజానికి ఒక ఆడబిడ్డకు జరుగుతున్న ఎన్నికలు, రౌడీ బిడ్డకు ఆడబిడ్డకు జరుగుతున్న ఎన్నికలు. అదే కాదు, ఇవాళ ఇప్పటికీ ఈ నియోజకవర్గంలో వారు బాధితులు చాలామంది ఉన్నారు, బయటికి రాలేకపోతున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ కూడా మేము కోరుతా ఉన్నాం,
ఈ యొక్క జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో మీరు సెంట్రల్ అబ్జర్వర్ను పంపండి. ఎందుకు పంపిస్తలేరు? పదే పదే మీడియా ముఖంగా ఆయన బీఆర్ఎస్ కార్యకర్తల్ని హెచ్చరిస్తున్నట్టు క్లియర్గా కనపడుతుంది. ఎవరిని వదిలిపెట్టను, ఎవరిని కూడా దాటనివ్వను అని చెప్పేసి అని అంటున్నారు. అలాగే మీడియా ముఖంగా కూడా ఆయన బహిరంగంగానే ఈ రకంగా అంటే ముందుగానే అతని బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకున్నట్లయితే కనుక అది రౌడీయిజం బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. బట్ ఇప్పుడు మీడియా ముఖంగానే బహిరంగంగా ఇలా చెప్పడం అసలు ఏ రకంగా చూస్తారు? ఇప్పుడు ఏమవుతుందంటే రేవంత్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో ఎన్నిక గెలవాలి. ఈ ఎన్నికల్లో ఓడిపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సీటు కన్ఫామ్గా పోతుంది అనేది వాళ్ళు నిర్ణయించుకున్నారు కాబట్టే నువ్వు ఏదన్నా చేయి ఎట్లన్నా చేయి నువ్వు గెలవాలి అనేది ఈయనకు ఆదేశాలు ఇచ్చినట్టున్నది. కాబట్టి వారి అండ చూసుకొని రేవంత్ రెడ్డి గారు అండ చూసుకొని ప్రభుత్వం అండ తీసుకొని ఇక్కడ రెచ్చిపోతా ఉన్నాడు జూబ్లీ హిల్స్లో. నవీన్ యాదవ్ కొత్త కాదు కదా పోటీ చేసుడు, మరి ఇప్పుడే గుర్తొచ్చిందా ఇవన్నీ? గతంలో కూడా మీరు 2-3 సార్లు పోటీ చేశారు కదా, అప్పుడు ఈ యొక్క మాటలు మాట్లాడలేదు ఎందుకు అంటే మీరు ఓడిపోతున్నారు అనే భయం పట్టుకున్నది మీకు. మీ ఒంట్లో వణుకు పుడుతూ ఉన్నది. ఇప్పటికే అన్ని సర్వేలు అన్నీ ఎక్కడ ఎవరిని పలకరించినా ఎవరి నోటి నుంచి వెళ్ళి మాట విన్నా బై ఎలక్షన్లో ఈ యొక్క జూబ్లీ హిల్స్లో గులాబీ జెండా ఎగరబోతుందని తెలిసిన తర్వాత మీరు ఇట్లాంటి రెచ్చగొట్టే వాక్యాలతో పాటు బెదిరింపులకు పాల్పడతా ఉన్నారు. మీరు ఎన్ని బెదిరింపులు చేసినా ఎన్ని భయభ్రాంతులకు గురి చేసినా తెలంగాణ ఉద్యమంలో అనేకం చూసినావు. నీలాంటి నువ్వు ఒక బచ్చగానివి. నీ మాటలకు మీ బెదిరింపులకు ఎవడు భయపడాడు? గులాబీ సైనికుడు ఎవడు? రైట్. ఇంకా అజారుద్దీన్కి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఇప్పుడు క్యాబినెట్లోకి తీసుకోబోతున్నారు. దాన్ని మీరు ఏ రకంగా చూస్తున్నారు? అంటే ఎగ్జాక్ట్ 10 రోజులు ఉందనగా ఆయన్ని క్యాబినెట్లోకి తీసుకోవడం ఏంటంటే ఇటు మీడియా ప్రకారంగా కూడా చూసుకున్నట్లయితే కనుక బీఆర్ఎస్ ప్రచారానికి భయపడి మైనారిటీ ఓట్ల కోసమే ఆయనకి మంత్రి పదవి ఇస్తున్నారని చెప్పేసి అని అంటున్నారు. ఏం చెప్తారు సార్ మీరు? డెఫినెట్లీ ఇలా రేవంత్ రెడ్డి భయానికి గురవుతున్నాడు. ఈ జూబ్లీహిల్స్లో ఎన్నికల్లో ఓడిపోతా ఉన్నాం. ఉన్న వాళ్ళు నమ్ముకున్నదే ఒక మైనార్టీ ఓటర్లను. ఆ మైనార్టీ ఓటర్లు కూడా ఇప్పటివరకు ఈ ప్రభుత్వం వచ్చిన 22 నెలల కాలంలో ఒక్క మైనార్టీకి స్కీమ్ లేదు, ఒక మైనార్టీకి కార్పొరేషన్ పదవి లేదు, ఒక మైనార్టీకి మంత్రివర్గంలో చోటు లేదు ఇప్పటి వరకు. కాబట్టి ఎక్కడ మేము ఓడిపోతామనే భయం కొద్దీ ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలవనోడట ఎమ్మెల్యేకు సీటు ఇయ్యనోనికి తీసుకొచ్చి మంత్రి పదవి ఇస్తే మైనార్టీ ఓట్లు పడతాయా? అది మీ భ్రమ. మైనార్టీలు కాదు, అన్ని వర్గాల సంపన్న వర్గాల ప్రజలు మీకు వ్యతిరేకంగా ఉన్నారు. మీ యొక్క పాలనా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఇలా ఒక్క జూబ్లీ హిల్సే కాదు, మొత్తం రాష్ట్రంలో మీ పాలన వైఫల్యాన్ని ఎక్కడికక్కడ ఎండగడుతున్న సందర్భం. మీరు పాలన పడికేసింది. ఇప్పటికీ మున్సిపల్ శాఖ మంత్రి లేడు, ఇప్పటికీ శాంతి భద్రతలు పర్యవేక్షించే హోమ్ మినిస్టర్ లేడు. మొత్తం హైదరాబాద్ నగరం అంతా కూడా ఈ నగరానికి ఏమైందని చెప్పి ఈ యొక్క నగరవాసులు అడుగుతున్న సందర్భం మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి మీరు ఎన్ని మంత్రి పదవులు ఇచ్చినా ఎవరిని బుట్టలు వేసుకోవడానికి ప్రయత్నం చేసినా ఇవన్నీ మీకు సంతృప్తినిస్తాయి కావచ్చు, కానీ ప్రజానాకానికి సంతృప్తినిచ్చే అవకాశం లేదు. కాబట్టి జూబ్లీ హిల్స్ నియోజకవర్గాలకు మేము ఒక్కటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి ఈ యొక్క బై ఎలక్షన్లో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని పారదోలితేనే, కాంగ్రెస్ పార్టీకి చురుకంటిస్తేనే వారు ఇచ్చిన హామీలు నెరవేరడానికి అవకాశం ఉంటుంది. వారు అనేక హామీలు ఇచ్చారు. 6 గ్యారంటీలు, 13 అంశాలు, 420 హామీలు ఇచ్చిండ్రు. ఏ హామీని ఇవాళ పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. 100 రోజుల్లో చేస్తారన్న ఏ హామీ కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. ముఖ్యంగా హైదరాబాద్ నగర ప్రజలు హైడ్రాతో అడలిపోతూ ఉన్నారు. హైడ్రాను ఇక్కంచెల్లి పారదోలాలంటే, బుల్డోజర్ను పారదోలాలంటే కారు గుర్తుకు ఓటేసి మాగంటి సునీతను ఆశీర్వదించండి. తప్పకుండా మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. గతంలో మీరు అనేక సందర్భాల్లో గెలిపించారు. హైదరాబాద్ నగరంలో ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. అట్లనే ఈ యొక్క బై ఎలక్షన్ కూడా కాంగ్రెస్ పార్టీకి బై ఎలక్షన్ చేసే విధంగా తీర్పునివ్వాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైట్. అంటే జూబ్లీ హిల్స్ ప్రజలకి మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏ హామీ ఇవ్వబోతున్నారు? ఎందుకంటే ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఎట్లేదైనా కూడా కృష్ణానగర్ అంటే వర్షాకాలం పడినప్పుడు ఉంటే నిన్న కూడా వర్షాలు పడ్డాయి. కృష్ణానగర్ బి బ్లాక్ మొత్తం డ్రైనేజ్తో పొంగి బోర్లుతుంది. చాలా మంది భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. మరేంటి బీఆర్ఎస్ పార్టీ తరపున ఇచ్చినటువంటి హామీలు ఏంటి అసలు వాళ్ళకి, ప్రజలకి? డెఫినెట్లీ అండి, ఇప్పుడు 22 పాలన పడికేసిందని నేను ఇంతకుముందు చెప్పిన. అట్లనే హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా డ్రైనేజీలు పొంగిపొలుతూ ఉన్నాయి. మున్సిపల్ శాఖ మంత్రి లేడు, పట్టించుకునే నాయకుడు లేడు, పట్టించుకునే అధికారి లేడు. ఎవరికి చెప్పానో వారికి అర్థమైతే లేదు. గతంలో బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు అప్పటి ఐటీ అండ్ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారికి ఎక్కడన్నా గల్లీలో ఇబ్బంది అయితే ఖాళీ ట్వీట్ పెడితే అధికారులు వచ్చి స్పందించిన సందర్భాలు అనేకం ఉన్నాయి ఆనాడు. కానీ ఈరోజు ట్వీట్లు పక్కకు పెట్టండి, స్వయంగా కలిసినా కూడా స్పందన లేదనేది వాళ్ళే ఏ కరువు పెడతా ఉన్నారు
కాబట్టి తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి పనిచేయించే నాయకుడు మరి బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఆ దిశగా కావాలంటే మీ ప్రశ్నలన్నిటికీ జవాబు ఒక బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. మీ నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలన్నా, మీ నియోజకవర్గంలో మంచి జరగాలన్నా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిస్తూనే ఉంటుంది. లేకపోతే భవిష్యత్తులో ఇప్పటికే రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ నడుతున్నది, రేవంత్ రెడ్డి ట్యాక్స్, రాహుల్ గాంధీ ట్యాక్స్, మరో పక్క బీఆర్ ట్యాక్స్ నడుస్తుంది. బీఆర్ అంటే మరి ఉత్తమ్ కుమార్ ట్యాక్సీ, బట్టి విక్రమార్క ట్యాక్సీ. భవిష్యత్తులో ఈ యొక్క అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిస్తే ఇక్కడ నవీన్ ట్యాక్సీ కూడా మొదలవుతుంది. జూబ్లీ హిల్స్ ప్రచారంలో భాగంగా నవీన్ యాదవ్ ఈ మధ్య కాలంలో మీడియా ముఖంగానే కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎట్లేదన్నా కూడా బీఆర్ఎస్ ప్రచారం చేసే వాళ్ళని కానివ్వండి, లేకపోతే బీఆర్ఎస్ క్యాడర్ కానివ్వండి, బీఆర్ఎస్ లీడర్స్ని కానివ్వండి, జూబ్లీ హిల్స్ గడ్డ కూడా దాటనివ్వను, జూబ్లీ హిల్స్ నా అడ్డా అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. ఎవరు ఎలా బయటికి వెళ్తారో అన్నట్టు కూడా నేను చూస్తాను అని చెప్పేసి అని బహిరంగంగానే మీడియా ముఖంగా మాట్లాడుతున్నారు. ఒకసారి మనతో పాటు అయితే మాజీ మంత్రి, ప్రస్తుతం కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు ఉన్నారు. ఆయన అడిగి అసలు ఆయన స్పందన ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఈయన ఎవరైతే జూబ్లీ హిల్స్ క్యాండిడేట్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, అసలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని జూబ్లీ హిల్స్ గడ్డ కూడా దాటనివ్వను, ఏం చేస్తారో చేసుకోండి అన్నట్టు కొన్ని వ్యాఖ్యలు మాట్లాడుతున్నారు. దాని మీద మీ స్పందన ఏంటి సార్? నవీన్ యాదవ్ ఒక గుండా అనే వ్యక్తి ఆయనకు బహిర్గతం చేసుకుంటుండు. బయట వినికిడి నవీన్ యాదవ్ గుండా అని తెలుసు, కానీ మీడియా ముఖంగా నేనే గుండానని చెప్పి బహిర్గతం చేసుకుంటా. ఆయన ఏమంటుండు, ఎవరిని గదలనీయ చంపేస్తానని మాట్లాడిండు. 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వంలో ఇలాంటి గుండాలను మొత్తం అనగదొక్కేసిండు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇలాంటి గుండాలను బయటకొచ్చారు కాదు, వాళ్ళకి టికెట్లు ఇచ్చేయడంగా పబ్లిక్ మీద ఉసిగొల్పే ప్రయత్నం చేసిండు. నవీన్ యాదవ్ ఒకటి హెచ్చరిస్తున్నాం, నేను యూసుగూడలో ఉన్నా, ఇక్కడ నీ ఇంటి దగ్గర ఉన్నా, ఇక్కడే ఉన్నా, ఏమైనా చేసి ఉంటాం ఇప్పుడు ఏ మమ్మల్ని ఇలాంటి వాళ్ళు చాలా చూసి వచ్చాము మేము. ఇలాంటి గుండాయిజంకు బెదిరించోళ్ళం కాదు టీఆర్ఎస్ పార్టీ, చాలామంది చూసి వచ్చాము. అంటే ఇక్కడ తెలిసింది ఏంటంటే ఓడిపోతామని చెప్పేసి భయభ్రాంతులకు గురై ఓడిపోతున్నామని చేసేసి ఇలాంటి దాడికి పాల్పడేందుకు ప్రయత్నం చేస్తున్నారు. గెలుస్తా అన్న నాయకుడు ఎప్పట్లో దాడికి వ్యాఖ్యలు చేయడు, ఎవరిని వదిలిపెట్టని అంటున్నాడు. ఇది ఎట్లా అర్థమవుతుందంటే ఓడిపోతున్నామని తెలిసినాక దాడి చేసే ప్రయత్నం చేస్తారు, కొట్లాడ చేసే ప్రయత్నం చేస్తారు, గొడవ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇట్లాంటివి చాలా చూసాం మేము. 40-50 సంవత్సరాల చరిత్రలో ఎన్నో చూసినాం. కాబట్టి నవీన్ యాదవ్ ఏమయ్యేది కాదు, ఏం చేసేది కాదు. నీకు అంత ధైర్యం ఉంటే ఇక్కడే ఉన్నాం కదా మేము, యూస్ కూడా మీ ఇంటి చుట్టుపక్కల ఉన్నాం, ఏం చేయగలుగుతాడో ఏం చేయలేడు. కాబట్టి ఓట్లు అడిగేందుకు పద్ధతి ఉంటుంది, కానీ ఇట్లా గుండాయిజం చేసి నడిచే కాదు. ఇట్లాంటి గుండాలను చాలామంది చూసింది బీఆర్ఎస్ పార్టీ, చాలామంది అనదొక్కింది. కాంగ్రెస్ అంటేనే రౌడీయిజం, కాంగ్రెస్ గుండాయిజము. ఇట్లాంటి వాళ్ళకి టికెట్ ఇచ్చి ఏం సంకేతాలు పంపిస్తుందో తెలియాలి. అందుకే 100% ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రమాణం గెలుతుంది. అందులో యూసీ కూడా ఎక్కువ పేట వస్తుంది. రైట్. అయితే ప్రెసెంట్ అజారుద్దీన్కి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి కూడా రాబోతుంది రేపో మాపో అన్నట్టుగా. సో రేపు క్యాబినెట్లో కూడా తీసుకోబోతున్నారు. అంటే కేవలం మైనారిటీ ఓట్ల కోసం బీఆర్ఎస్ ప్రచారానికి భయపడే ఆయనకి మంత్రి పదవి ఇస్తున్నారని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయి. ఏం చెప్తారు? మైనార్టీ ఓట్లన్నీ మాకే అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది, కానీ మైనార్టీ సోదరులంగా మీకు వెయ్యము, 85 నుంచి 80% బీఆర్ఎస్కి ఇస్తాము, శాంతియుతంగా బీఆర్ఎస్కి ఇస్తాము అని చెప్పేసి క్లియర్ చెప్పడింది. సో 80% మైనార్టీ ఓట్లు పోతున్నాయని చెప్పేసి ఒక డ్రామా. ఆ డ్రామా ఏంటంటే అజరుద్దీన్కి మంత్రి పదవి ఇస్తామని చెప్పి మనస్ఫూర్తిగా రేవంత్ రెడ్డి ఇస్తలేడు. ఇక్కడ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఎంఐఎం పార్టీ ముగ్గురు కలిసి పోటీ చేస్తారు. అంటే రేవంత్ రెడ్డి ఏంటంటే నేను ఇస్తా అని చెప్తా, నువ్వు వద్దని చెప్పని చెప్పి అటు బీజేపీలకు వేసేసిండు. నేను ఇస్తా అనుకున్నా కానీ బీజేపీ వాళ్ళు వద్దంటున్నా చెప్పి మళ్ళీ ఆపేస్తారు. ఇలా మైనార్టీలు మళ్ళీ మోసం చేస్తారు. మమ్మల్ని బీసీలో మోసం చేసిన మమ్మల్ని 40% ఇస్తా అని చెప్పుడు, జీవో ఇచ్చాడు, కోర్టుకో ఆపించాడు. ఇవన్నీ చేసేవారికి ఏమవుతుంది అంటే ప్రజలలో చులకనైపోతుండ్రు. ఇప్పటికే నమ్మే పరిస్థితి లేదు. మైనార్టీ ఓట్లు నువ్వు అజరుద్దీన్కి మంత్రి పదవి ఇయ్యి, ఇంకా మిగిలిన 3 మంత్రులంగా ముస్లిం మైనార్టీకి ఇచ్చిన ఒక్క ముస్లిం ఓటుడంగా మీ పార్టీ కొట్టేసే పరిస్థితి లేదు ఇక్కడ. అంటే మీరు ఇప్పటి వరకు కూడా ఇటు యూసఫ్ కూడా అంతా కూడా క్యాంపెయినింగ్ చేసినట్టున్నారు. ప్రజల నుంచి స్పందన ఏ రకంగా వస్తుంది సార్? అసలు ప్రజల నుంచి స్పందన వచ్చిన నిదర్శనమే ఈరోజు నవీన్ యాదవ్ యొక్క వ్యాఖ్యలు. దాడులు చేస్తాం, చంపేస్తాం అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఓడిపోతుందని చెప్పి వాళ్ళే సంకేతాలు ఇచ్చారు. 100% హైదరాబాద్ అడ్డా బీఆర్ఎస్ పార్టీకి అడ్డా. హైదరాబాద్ మాది, హైదరాబాద్ ఉన్న అన్నింటి కూడా మేమే తీసుకున్నాం. ముఖ్యంగా జూబ్లీ హిల్స్ మాది. జూబ్లీ హిల్స్లో గత మెజార్టీ కన్నా ఎక్కువ మెజార్టీతో మేము బీఆర్ఎస్ పార్టీకి గెలుస్తాం. బీఆర్ఎస్ పార్టీ అసలు జూబ్లీ హిల్స్ నియోజకవర్గాల్లో ఏ మేర ప్రచారం చేస్తుంది? ప్రస్తుతం మనతో పాటు అయితే ఉన్నారు ఎంపీ వద్దిరాజు రవిచంద్రన్ గారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ప్రజల స్పందన ఎలా ఉంది? అద్భుతంగా ఉందమ్మా, చాలా బ్రహ్మాండంగా ఉంది. ప్రతిరోజు నిత్యం కేసీఆర్ గారిని తలుచుకుంటూ ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా కేసీఆర్ గారు 10 ఏళ్లలో అభివృద్ధి చేసిన డెవలప్మెంట్ మొత్తం కనపడుతుంది. ఎక్కడ మా ప్రజలు అనుకునేది ఏంటంటే
సానుభూతి గోపీనాథ్ గారు అకాల మరణంతో వచ్చినట్టు సానుభూతి తోడు ప్రజలే అనుకుంటున్నారు మనము అభివృద్ధికి ఓటేద్దాం. అభివృద్ధి చేశారు కేసీఆర్ గారు, మళ్ళీ వారికి తోడు గోపీనాథ్ గారు 3 సార్లు హ్యాట్రిక్గా గెలిచారు. వాళ్ళు చేసిన సేవలు చాలా ఉన్నాయి. ప్రతి పండగ వస్తే ఇవాళ క్రిస్టియన్తో చర్చిలలో పోయి వాళ్ళ ఫాస్టర్స్తో మాట్లాడితే వాళ్ళు చెప్తున్నారు, అన్న గోపన్న ఏ పని చేసినా దసరా దీపావళి పండుగలకి ఎట్లయితే అందరినీ కలిసి కానుకలు ఇస్తారో, వాళ్ళతో కలిసిమెలిసి ఉంటారో, ముస్లిం సోదరులతో కూడా అట్లే ఉంటారు. క్రిస్టియన్స్తో మాతో క్రైస్తవులతో కూడా అట్లే ఉండే చర్చిలకు వచ్చి మాకు ఏం కావాలో అన్ని గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు, బాగా చూసుకునేవాళ్ళు. చాలా బ్రహ్మాండంగా చూసుకున్నాడు. సరే, వారి అకాల మరణంతో వచ్చినటువంటి ఈ ఎన్నిక సునీతా గోపీనాథ్ గారిని ఖచ్చితంగా గెలిపించాలని ప్రతి ఒక్క ఓటర్ దృష్టిలో ఉంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ క్యాండిడేటే సెలక్షన్ వాళ్ళ రౌడీయిజానికి ఒక సామాన్య మహిళకు జరుగుతున్నట్టు ధర్మానికి అధర్మానికి జరుగుతున్న యుద్ధంలాగా ప్రజలు భావిస్తున్నారు. కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటున్నారు. కేటీఆర్ గారు హైదరాబాద్ని ఒక అమెరికా లాగా, డల్లాస్ లాగా ఎట్లయితే ఉందో అట్లా ఏర్పాటు చేసి అద్భుతంగా అభివృద్ధి చేసినటువంటి కేటీఆర్ గారిని మరొక్కసారి మళ్ళీ వెంటనే ఇప్పుడు కేసీఆర్ గారికి ఇది ఒక కానుక ఇచ్చి జూబ్లీహిల్స్ని అత్యధిక మేరతో గెలిపించి రేపు 28లో జరిగే సమరానికి సన్నాహం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీని జవసత్వాలు నింపుతూ ఎన్నిక ఇది అద్భుతంగా సాగుతున్నాయి. రైట్, ఇంకా జూబ్లీ హిల్స్లో చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు అంటే 100 పడకల హాస్పిటల్ కానివ్వండి, ఇలాంటి కొన్ని డెవలప్మెంట్స్ అన్ని కూడా ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసుకోలేకపోతుంది? బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం, మేము చేసుకోలేము. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేదు, వాళ్ళ క్యాడర్ లేదు, ఇక్కడ వాళ్ళు తిరిగేటోళ్ళు లేరు. వాళ్ళు ఓటమి అంచున ఉన్నారు కాబట్టి వాళ్ళు భయభ్రాంతులను చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఎక్కడ మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, ఓటర్లు తప్ప, గులాబీ జెండాలు తప్ప ఎక్కడన్నా క్యాడర్ కనపడుతుందా? మీరు తిరుగుతున్నారు, ధర్మంగా చెప్పండి. మేము గత 2-3 నెలల నుంచి మా ప్రజాప్రతినిధులు కానీ, మా కార్యకర్తలు కానీ, ఓటర్లు కానీ తిరుగుతున్నారు, పనిచేస్తున్నారు. ప్రతి ఒక్క ఓటర్ని కలిశారు. ఇప్పటి వరకు జరిగిన మా ఒక యూసుఫ్గూడ డివిజన్ తీసుకుంటే 57-58 వేల ఓట్లు ఉంటే ప్రతి బూత్ని టచ్ చేసి ఎన్నెన్ని ఓట్లు ఉన్నాయో డిసైడ్ కూడా చేశారు. ఇప్పుడు ఇక మా సమయం అంతా ఇక్కడ ఉన్న ప్రతి ఓటర్ని కలుసుకొని ఎవ్రీడే వాళ్ళను ఓట్ని అడగడంతో పాటు ఇంకా ఇక్కడి నుంచి షిఫ్ట్ అయిన ఓట్స్ ఎక్కడెక్కడికైతే ట్రాన్స్ఫర్ అయినారో ఎక్కడున్న వాళ్ళని తీసుకొచ్చి ఓట్లు వేయించుకునే బాధ్యత కూడా మేము మా కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం జరిగింది. మా వాళ్ళంతా కూడా మా బూత్ కమిటీ మొత్తం కార్యకర్తలు కూడా ప్రజాప్రతినిధులు అందరూ అనునిత్యం ఇక్కడ ఉండి ప్రజలతో మమేకమై పోరాటం చేస్తున్నాం. వాళ్ళకి తెలియజేస్తున్నాం, అభివృద్ధి మంత్రం తెలియజేస్తున్నాం, వాళ్ళ అవినీతి తెలియజేస్తున్నాం. ఒక మహిళను ఎంత ఇబ్బంది పెడుతున్నారో ప్రజలకు అర్థమైపోయింది. అభ్యర్థి ఎట్లా మాట్లాడుతున్నాడు మీరే దానికి జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ క్యాడర్ని కానివ్వండి, లేకపోతే బీఆర్ఎస్ కార్యకర్తలను కానివ్వండి, లీడర్స్ని కానివ్వండి, ఎవరిని కూడా గేట్ దాటనివ్వను, అసలు అడ్డా దాటనివ్వను అని చెప్పేసి ఒక రేంజ్లో నవీన్ యాదవ్ మీడియా ముఖంగానే బహిరంగంగానే కామెంట్లు చేస్తున్నారు. దాన్ని అసలు మీరు ఏ రకంగా ఎవరు మాట్లాడతారమ్మా? చాతగాని వాళ్ళు మాట్లాడతారు, అసహనంతో ఉన్న వాళ్ళు మాట్లాడతారు, ఓటమి అంచునున్న వాళ్ళు మాట్లాడతారు. అవన్నీ వాళ్ళకి అదొక్కటే చాతనవుతుంది. సేవ చేయడం 2-3 సార్లు మీడియా ముఖంగానే హెచ్చరించడాన్ని ఎలా చూస్తారు? మా వాళ్ళు సీరియస్గానే తీసుకున్నారు. మా కార్యకర్తలు ఇంకా ఉద్వేగభరితంగా ఎక్కువ కష్టపడుతున్నారు. దాని మీద మేము ఎలక్షన్ కమిషన్కి ఇక్కడ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది, ఢిల్లీలో ఉన్నటువంటి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. ఏదైతే హుజురాబాద్లో మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా సెంట్రల్ స్పెషల్ ఆఫీసర్స్ వచ్చారు, సెంట్రల్ ఫోర్స్ మధ్యలో ఎలక్షన్ జరిగిందో ఇది కూడా అదే విధంగా జరగాలి. జూబ్లీహిల్స్ ఎన్నిక తెలంగాణ రాష్ట్ర పోలీస్ మధ్యలో కాకుండా సెంట్రల్ స్పెషల్ ఆఫీసర్స్ ఎలక్షన్ కమిషన్ మధ్యనే ఎలక్షన్ జరగాలని చెప్పేసి ఇక్కడ ఎలక్షన్ కమిషన్కు, ఢిల్లీలో ఉన్న ఎలక్షన్ కమిషన్కు రిపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు సానుకూలంగా ఉన్నారు, అది జరిగి తీరుతుంది. ఎంపీగా మీరు ఏమైనా ఇనిషియేట్ తీసుకున్నారా దీని మీద? మరి ఖచ్చితంగా నేనే మాట్లాడడం జరిగింది. నేను ఒక ఎంపీగా మాట్లాడడం జరిగింది, మెయిల్ చేయడం జరిగింది. దాని మీద సానుకూలంగా స్పందించారు. ఇవన్నీ ఇవాళ కానీ నిజంగా అజరుద్దీన్ గారు గుర్తొచ్చారు, మంత్రి పదవి ఇస్తున్నారంటే ఒక విధంగా ముస్లిం సోదరులకు నేను ఒక సంతోషకరమైనప్పటికీ కూడా ఈరోజు ఇస్తారా? ప్రజలు ముస్లిం సోదరులైనా కేవలం బీఆర్ఎస్ పార్టీ ప్రచారానికి భయపడి ఇచ్చారని అనుకో. 100% మా భయానికే వాళ్ళు ఏ పైన చేసేది. ఇప్పుడు కూడా జూబ్లీహిల్స్ మేము గెలిస్తే ఆ భయానికి అన్ని హామీలు ఖచ్చితంగా కక్కిచ్చేదాకా కూడా మా ప్రతిపక్ష పార్టీ వదలదు. తాట తీసైనా వెంటబడి 432 హామీలు వెంటబడతాం మేము. ఇప్పుడు నిజానికి కూడా ఇస్తే కూడా ఆ మంత్రి పదవి ఇచ్చిన ముస్లిం సోదరులకు నేను హార్ట్ఫుల్గా శుభాకాంక్షలు తెలిపినా కానీ వాళ్ళు మాత్రం ఒక్కరు కూడా నమ్మరు, ఓట్లేరు.
తిరిగి పొర్లు దండాలు పెట్టినా కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మరు. జూబ్లీ హిల్స్లో ఇది బై ఎలక్షన్ కాకపోతే జనరల్ ఎలక్షన్ అయితే ఏకదాటిగా మేము కేసీఆర్కే ఓట్లేస్తామంటారు, ఎందుకని? ఖచ్చితంగా వేస్తున్నారు, ఇది బై ఎలక్షన్లో వేస్తున్నారు. ఇంకా అది జనరల్ ఎలక్షన్ అయితే మా 119 సీట్లలో ఖచ్చితంగా 100 పైన సీట్లు కొడతాం. అది ఖచ్చితంగా ఈ రోజు నుంచి, ఈ ఎన్నిక నుంచి పార్టీ ఎట్లా లేస్తుందో చూడండి. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఈ జూబ్లీ హిల్స్ ఎన్నిక అత్యధిక మేయర్తో గెలిపించి జూబ్లీ హిల్స్ ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కేసీఆర్ గారికి ఒక బహుమానంగా ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ పావని గౌడ్ అక్క ఉన్నారు. అసలు నవీన్ యాదవ్ చేసినటువంటి వ్యాఖ్యలకి అక్క స్పందన ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్క చెప్పండి, నవీన్ యాదవ్ చేసినటువంటి వ్యాఖ్యలు బీఆర్ఎస్ క్యాడర్ని కానీ, బీఆర్ఎస్ లీడర్ని కానీ, కార్యకర్తలను కానీ అసలు జూబ్లీ హిల్స్ దాటనివ్వను అని చెప్పేసి అని ఆయన పెద్ద ఎత్తున కామెంట్స్ చేశారు. దాని మీద మీ స్పందన ఏంటక్క? ఏదో జుజుబి ముచ్చట్లు చెప్తున్నాడు ఇక్కడ. ఆయన మాటలకు, ఆయన వ్యాఖ్యలకు బెదిరిపోవడానికి మామూలు వాళ్ళం కాదు. బాపు కేసీఆర్ గారి సైనికులం. చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తీసుకొచ్చినప్పుడే అక్కడోడు ఇక్కడోడు బాగా బెదిరించారు. అప్పటి నుంచెల్లే బెదిరింపులు తట్టుకొని మేము బీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణకు నిలబడి ఉన్నాము. ఆకు రౌడీలు, వీధి రౌడీలు మాట్లాడే మాటలు మాట్లాడుతున్నాడు. అంటే ఓడిపోతున్నా అనే ఫ్రస్ట్రేషన్లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను ఏదన్నా చేసి ప్రచారాన్ని ఆపివేయాలనే ఉద్దేశంతో ప్రజల దగ్గరికి పోతే బీఆర్ఎస్ పార్టీ వాళ్లకు బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు. మమ్మల్ని ఏమో ఇంట్లోకెళ్ళి ఓండ్రి, మీరు హైడ్రా తెచ్చిండ్రు, మా ఇండ్లు ఊలగొట్టిండ్రు, తులం బంగారం ఇయ్యలే, 2500 ఇయ్యలే అనేసి ప్రజలందరూ వాళ్ళ మీద తిరగబడుతున్నారు. కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ అంతా మా నాయకుల మీద, మా కార్యకర్తల మీద తీస్తాడు. అంటే బెదిరిస్తే బెదిరిపోవడానికి అల్లాటప్పొల్లం కాదు. బాపు కేసీఆర్ గారి సైనికులం. నువ్వెంత బెదిరించినా, మమ్మల్ని చంపినా కూడా ఇంకొక 10 మందిని తయారు చేసే ఇక్కడ ప్రచారంలో తిరుగుతాం తప్ప నీ బెదిరింపులకు ఆగిపోయేది లేదు. పిట్ట బెదిరింపులకు పిల్లి కథలు చెయ్యొద్దు. ఇప్పటికైనా ఒక క్యాండిడేట్ లాగా మాట్లాడు. ఆకు రౌడీ మాటలు మాట్లాడు బంద్ చేయి. అంటే వాళ్ళ ఫాదర్ని కానివ్వండి, అంటే చిన్న శ్రీశైలం యాదవ్ని, లేకపోతే కొంతమంది రౌడీలందరినీ బైండ్ ఓవర్ చేయడాన్ని ఏ రకంగా చూస్తారంటే ఆ ఫ్రస్ట్రేషన్ ఇక్కడ ఏమైనా చూపిస్తున్నట్టుందా? అంటే తెలంగాణలో ఎక్కడ ఎలక్షన్లు జరిగినా జైత్ర యాత్రలు, లేకపోతే ఓట్ల యాత్ర ఇట్లా జరగాలి. ప్రజలకు మేమేం చేసినాం, మీరేం చేసిండ్రు అని చెప్పుకోవాలి. కానీ ఇక్కడ జూబ్లీ హిల్స్లో స్పెషల్గా లేటెస్ట్గా ఏం జరుగుతుందంటే బైండ్ ఓవర్ల యాత్ర జరుగుతుంది. దానికి కారణం కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్కున్న చరిత్ర. రైట్. ఇంకా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి హజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడాన్ని ఎలా చూస్తారు? రేపు క్యాబినెట్లోకి తీసుకోవడాన్ని ఎలా చూస్తారు? అంటే కేవలం భయంతో, ఓడిపోతున్నా అనే భయంతో ముస్లింలకు, మైనార్టీ సోదరులకు ఏమీ చేయలేదు కాబట్టి నేను మైనార్టీ ముస్లింలకు ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చినా మాకు ఓట్లేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాడు. ఒక్క హజారుద్దీన్కి మంత్రి పదవి వస్తే కళ్యాణ లక్ష్మి ఇలా షాదీ ముబారక్లా 1,60,000 రూపాయలు తులం బంగారం ఇచ్చినట్టు కాదు కదా. కేసీఆర్ కిట్ వచ్చినట్టు కాదు కదా. న్యూట్రిషన్ కిట్ వచ్చినట్టు కాదు కదా. గవర్నమెంట్ హాస్పిటల్లల్లో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా చర్యలు ఉండేటియో ఇప్పుడు అట్లా ఉన్నట్టు కాదు కదా. ప్రతి సంక్షేమం అంటే ముస్లిం, మైనారిటీ, క్రిస్టియను, దళిత ప్రతి ఒక్క వర్గ సంక్షేమాన్ని కోరుకున్నది బాపు కేసీఆర్ గారు. అభివృద్ధి చేసింది బాపు కేసీఆర్ గారు. ప్రతి గడప, ప్రతి ఇల్లు కూడా మాగంటి గోపీనాథ్ అన్నకు, సునీత అక్కకు బ్రహ్మరథం పడుతున్నారు. కారు గుర్తుకే ఓటు అంటున్నారు. రైట్. అంటే ఇంకా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ జూబ్లీ హిల్స్లో అంటే మాగంటి గోపీనాథ్ బ్రతుకున్నప్పుడు చేసినటువంటి డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎందుకు పెద్దగా ప్రాజెక్ట్ కావట్లేదు? మీకు ప్రాజెక్ట్ కావలేదు అనుకుంటున్నారు కానీ చాలా ప్రాజెక్ట్ అయినాయి. రైమత్ నగర్ డివిజన్లో కమలానగర్ కాలనీలో 210 డబల్ బెడ్రూమ్ ఇండ్లను కట్టించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు, మాగంటి గోపీనాథ్ అన్న గారు. అదే రైమత్ నగర్ డివిజన్లో అంబేద్కర్ స్టడీ సెంటర్ను కూడా కట్టించడం జరిగింది. అదే రైమత్ నగర్ డివిజన్లో ఒకటి ఫంక్షన్ హాల్ కూడా, మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ కూడా కట్టించడం జరిగింది. అదే రైమత్ నగర్ డివిజన్లో 30 లక్షల లీటర్ల మినీ వాటర్ రిజర్వాయర్ను కూడా కట్టించడం జరిగింది. వెంగళరావు నగర్లో చెస్ట్ హాస్పిటల్ను 900 కోట్లతోటి 1000 పడకల హాస్పిటల్గా తీర్చిదిద్దింది, కట్టించింది కూడా. ఇప్పటికీ కూడా వీళ్ళు కట్టకుండా జాప్యం చేస్తున్నది కూడా మా బీఆర్ఎస్ పార్టీ, మా కేసీఆర్ గారు, మా మాగంటి గోపీనాథ్ అన్న గారు. ఏ డివిజన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా డ్రైనేజీ, సీసీ రోడ్లు మేమేపించినాయే. మేమైతే ఏవైతే కొన్ని పనులు చేయలేదో అవి చేయాలని చూస్తే వీళ్ళు అడ్డం బండి గోపీనాథ్ అన్న గారికి పేరు రావద్దనే ఉద్దేశంతో చేయనీయలేదు.